దైవిక రహస్యాలు, భారతీయ పుణ్యక్షేత్రాలు మరియు ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే ఫర్దర్గా వీడియో చేయడానికి మాకు శక్తినిస్తుంది. ఓం నమః శివాయ. 5వ ఆలయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం. జ్యోతిర్లింగాలు శివుని యొక్క అత్యంత పవిత్రమైన మందిరాలు. ఈ ప్రదేశాలను పరమశివుడు స్వయంగా సందర్శించాడని చెప్తారు. గతంలో ఇవి 64 ఉండేవి. కలియుగానికల్లా 12గా మిగిలాయని చెప్తారు. బైద్యనాథ్ ఆలయం జార్ఖండ్లోని ఢియోగర్లో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఒకటి మరియు ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. హిందూ మత తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం 5వ ఆలయం. అయితే పరమశివుడు వైద్యనాథుడిగా ఎందుకు, ఎలా వెలిశాడన్న దానికి పలు పురాణ కథలు జవాబునిస్తున్నాయి. పూర్వం లంకాధిపతి అయిన రావణాసురుడు పెద్ద శివభక్తుడు. శివుణ్ణి ప్రార్థిస్తూ ఆయన దగ్గర నుండి వరాలు పొందుతూ సర్వశక్తిమంతుడుగా తయారయ్యాడు. అలా ఒకరోజు తన 10 తలలను పరమశివుడికి బలిగా సమర్పిస్తూ శివుణ్ణి మెప్పిస్తాడు. 10వ తలను బలి ఇచ్చే సమయానికి శివుడు భూమికి దిగివచ్చి స్వయంగా తనే ఆ గాయపడిన రావణుడిని తిరిగి నయం చేస్తాడు. అలా రావణుడికి వైద్యం చేసినందుకు పరమశివుడికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. మరొక పురాణ గాథ ఏం చెప్తుందంటే, పరమశివ భక్తుడైన రావణుడు శివుణ్ణి లంకను తన నివాసంగా చేసుకోమని కోరతాడట. శివుడు అందుకు నిరాకరిస్తాడు. కానీ నా బదులు నా ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళమని చెప్తాడట. కానీ ఒక షరతు విధిస్తాడు. అదేమిటంటే ఆ ఆత్మలింగాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఆ లింగాన్ని కింద పెట్టరాదని. ఒకవేళ పెడితే ఆ లింగాన్ని కదపడం ఎవరి వల్ల కాదని చెప్తారు. అందుకు రావణుడు అంగీకరించి ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్లేందుకు ప్రయాణమవుతాడు. ఇది విన్న దేవతలు శివుడి అండ ఉంటే రావణుడి ఆగడాలకు అడ్డే ఉండదని గ్రహించి శ్రీ మహావిష్ణువుని సహాయం చేయమని కోరతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు వరుణదేవుడు రావణుడి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. దాంతో రావణుడు విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. కానీ చేతిలో ఆత్మలింగం ఉండడంతో వేరే దారి లేక అక్కడున్న గోపాలకుడైన బీజు అనే బాలుడిని శివలింగం పట్టుకోమని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టరాదని వారిస్తాడు. దానికి ఆ బాలుడు అంగీకరిస్తాడు. కానీ నేను పిలిచిన మొదటి పిలుపులో నువ్వు రాలేదంటే శివలింగాన్ని కింద పెట్టేస్తానని షరతు విధిస్తాడు. అలా రావణుడు వెళ్ళగానే బీజు అనే బాలుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి ఆ లింగాన్ని కింద పెట్టేసి వెళ్ళిపోతాడు. తరువాత రావణుడు వచ్చి చూసేసరికి శివలింగం కింద ఉంటుంది. ఎంత కదుపుదామని ప్రయత్నించినా రావణుడి వల్ల కాదు. అలా ఆ లింగం అక్కడే వెలసిందని, ఆ లింగానికి కామ్నలింగం అనే పేరు వచ్చిందని చెప్తారు. అంతేకాకుండా ఆ లింగం వెలసిన ప్రాంతమే ఢియోగర్ అని కూడా చెప్తారు. కాగా ఈ ఆలయం జ్యోతిర్లింగాలలోనే కాక 18 శక్తిపీఠాల్లో ఒకటని కూడా చెప్తారు. సతీదేవి యొక్క గుండె ఈ ప్రాంతంలో పడ్డట్టు చెప్తారు. ఈ ఆలయానికి సుదీర్ఘమైన మరియు మనోహరమైన చరిత్ర ఉందని చెప్తారు. ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో 7000 సంవత్సరాల కింద చంద్రవంశానికి చెందిన నలరాజు నిర్మించాడని చెప్తారు. కాగా 18వ శతాబ్దంలో ఇండోర్కు చెందిన రాణి అహల్యాబాయ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెప్తారు. అయితే ఈ ఆలయ విషయంలో ఒక సందిగ్ధ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలోని పర్లిలో ఒక వైద్యనాథ ఆలయం ఉంది. దానినే స్థానికులు 12 జ్యోతిర్లింగ ఆలయంగా చెప్తారు. కానీ శివపురాణం, భవిష్య పురాణం, మత్స్య పురాణం, దేవి భాగవతం మరియు ఆదిశంకరాచార్యులు రచించిన శ్లోకాల ప్రకారం జార్ఖండ్లోని ఆలయాన్ని జ్యోతిర్లింగాలయంగా పరిగణిస్తారని రుజువు చేయబడింది. బైద్యనాథ్ ఆలయాన్ని స్థానికంగా వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు. పురాణం ప్రకారం లంకలోని రాక్షసరాజు అయిన రావణుడు శివుణ్ణి ప్రార్థించి అజేయమైన వరం పొందుతాడన్న విషయం మనకు తెలిసిందే. కాగా శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పరమశివుణ్ణి ఆరాధించాడని నమ్ముతారు. ఆలయ నిర్మాణం హిందూ నిర్మాణ శైలికి ఒక అందమైన ఉదాహరణ. ప్రధాన ఆలయాన్ని రాతితో నిర్మించారు. పైభాగంలో బంగారు శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. గోపురం చిన్న బంగారు గొడుగు ఆకారంలో ఉంటుంది. దీనిని చంద్రకళ అని పిలుస్తారట. ఆలయ ప్రాంగణంలో ఎన్నో చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ శివుణ్ణి శివభస్మభూషితుడిగా పరిగణిస్తారు. పూర్వం ఢియోగర్ను దేవఘర్ మరియు దేవగృహం అని పిలిచేవారట. ఆలయ గోపురాల మీద పంచశూలాలు ఉంటాయి. శివపార్వతుల ఆలయాలను, గోపురాలను కలుపుతూ ఈ ఎర్రని దారాలు కట్టబడి ఉంటాయి.
మహాశివరాత్రి రోజున ఆలయాలపై ఉన్న పంచశూలాలను దింపి మళ్లీ శుద్ధి చేసి పెడతారట. లక్షలాది మంది భక్తులు ఆ శూలాలను తాకడానికి మరియు వైద్యనాథుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఆలయానికి తరలి వస్తారట. మోక్షాన్ని లేదా పుణ్యాన్ని సంపాదించుకోవాలనే వారికి ఈ ఆలయం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఆలయాన్ని సందర్శించి మరియు గంగానది పవిత్ర జలాల్లో స్నానమాచరిస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఈ ఆలయం మహాశివరాత్రి, నవరాత్రి మరియు దీపావళి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటుంది. ఆలయంలో శ్రావణమేళ జూలై నుండి ఆగస్టు నెలల్లో జరుగుతుంది. త్రికూట పర్వతం వైద్యనాథ్ ఆలయం సమీపంలో ఉంటుంది. ఈ పర్వతానికి 3 శిఖరాల కొండ అనే పేరు. తపోవనం అనేది ఆలయానికి సమీపంలో ఉన్న ఆశ్రమం. ఆశ్రమం ధ్యానం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు అనువైనదని చెప్తారు. కాగా ఈ ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధమని చెప్తారు. 6వ ఆలయం భీమశంకర జ్యోతిర్లింగ ఆలయం. జ్యోతిర్లింగాలు 12. ఈ జ్యోతిర్లింగాలను శివుని మందిరాల్లోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా చెప్పబడతాయి. ఈ జ్యోతిర్లింగాలు మొత్తం 12. అందుకే వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలుగా చెప్తారు. హిందూ మత తత్వవేత్త అయిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం భీమశంకర క్షేత్రం 6వ జ్యోతిర్లింగం. ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణేలోని సహ్యాద్రి కొండల నడుమ ఉంది. ఈ ప్రదేశంలో భీమా నది యొక్క మూలాన్ని మనం చూడవచ్చు. ఈ క్షేత్రం ప్రకృతి సహజ అందాలకు నిలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్ద కాలంలో నిర్మించారని చెప్పబడుతుంది. మరాఠా వీర చక్రవర్తి అయిన శివాజీ మహారాజు కూడా తన దానాల ద్వారా ఇక్కడి ఆరాధనలను సులభతరం చేసినట్లు నమ్ముతారు. కాగా ఇక్కడి లింగం గర్భగృహం మధ్యలో వెలిసి ఉంటుంది. గర్భగృహం ఆర్యుల నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ రకమైన నిర్మాణ శైలిని మనం ముఖ్యంగా జైనుల ఆలయాల్లో చూడవచ్చు. ఆలయంలోని స్తంభాలు మరియు ద్వారాలు దేవుళ్ల యొక్క శిల్పాలతో నిండి ఉంటాయి. 18వ శతాబ్దంలో నానా ఫడ్నవీలు ఈ ఆలయం యొక్క సభా మండపము మరియు శిఖరాన్ని నిర్మించారట. చక్రవర్తి శివాజీ మహారాజు ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయంలో పండగలను, ఉత్సవాలను జరిపించడం మొదలుపెట్టారట. ఇక ఆలయ పురాణ విశేషాలు చూద్దాం. పూర్వం భీమాసురుడనే రాక్షసుడు ఈ సహ్యాద్రి కొండలపై తన తల్లితో నివాసముండేవాడు. రాక్షస సంతతి నుండి వచ్చిన కర్కటి అంటే భీమాసురుని తల్లి పరమశివ భక్తురాలు. కాగా భీమాసురుడికి తన తండ్రిని గురించిన వివరాలు తెలియవు. ఎన్నిసార్లు అడిగినా తన తల్లి ఆ మాటను దాటేస్తుండడంతో ఒకరోజు పట్టుబట్టి మరీ అడుగుతాడు. చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రోధిస్తాడు. అప్పుడు ఆమె చెప్పడం మొదలు పెడుతుంది. కర్కసి తల్లిదండ్రులు పుష్కసి మరియు కర్కటుడు. ఒకనాడు అగస్త్య మహాముని శిష్యుడైన సతీక్షుణ్ణి వారు తినబోతారు. అప్పుడు అగస్త్య మహాముని వారిద్దరిని భస్మం చేశారని చెబుతుంది. ఇక లంకాధిపతి అయిన రావణుడి యొక్క సోదరుడు కుంభకర్ణుడి వల్ల భీమాసురుడు జన్మించాడని చెప్తుంది. కాకపోతే శ్రీరాముడు రావణుడితో పాటు కుంభకర్ణుడిని కూడా చంపడంతో వారికి ఎవరూ లేరని చెప్పి రోధిస్తుంది. కోపంతో రగిలిపోయిన భీమాసురుడు ఈ లోకంలో విష్ణు భక్తులు మరియు మునులను లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ పూనుతాడు. అందుకు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల ఘోర తపస్సు చేస్తాడు. కోరుకున్నట్లుగానే బ్రహ్మ అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకంపై దాడి చేసి దేవతల అధిపతి అయిన ఇంద్రుణ్ణి ఓడించి తన సేవకుడిగా మార్చుకుంటాడు. అంతేకాక భూలోకంలోని మునులు, మహర్షుల్ని హింసించసాగేవాడు. ఈ నేపథ్యంలోనే భూలోకంపై సహ్యాద్రి పర్వతాలు ఉన్న కామరూపదేశం యొక్క రాజైన సుదీక్షణుణ్ణి ఓడించి అతన్ని హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదీక్షణుడు కారాగారంలో ఉన్న అక్కడ మట్టితో శివలింగం చేసి నిత్యం శివుణ్ణి పూజించేవాడు. ఇది తెలుసుకున్న భీమాసురుడు తనే దేవుణ్ణని వేరేవారు కాదని చెప్పి తన కత్తితో శివలింగాన్ని ఖండించబోతాడు. అయితే కత్తిగాటు తగిలిన వెంటనే లింగంలో నుండి శివుడు ప్రత్యక్షమై సుదీక్షణుడికి అండగా నిలుస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన భీమాసురుడు ఏకంగా పరమశివుడితో యుద్ధానికి దిగుతాడు. దానిలో ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు తన తల్లి అయిన కర్కటి తన పుత్రుడి మృతదేహం చూసి రోధిస్తూ అతని తప్పును మన్నించి మోక్షం ప్రసాదించమని వరం కోరుతుంది. అలా భక్తురాలైన కర్కటి కోరిక మేరకు శివుడు భీమాసుడికి మోక్షం ప్రసాదించి అతని పేరులోనే ఈ క్షేత్రంలో వెలుస్తాడు. ఇక్కడున్న భీమశంకర లింగంపై ఆ కత్తిఘాటును ఇప్పటికీ కూడా చూడవచ్చు.
మరియు యుద్ధం చేస్తున్నప్పుడు శివుడి శరీరం నుండి రాలిపడ్డ చెమట బిందువులే భీమా నదిగా మారాయని పేరు. ఈ ఆలయం భూమి కంటే చాలా దిగువన ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా జ్యోతిర్లింగాన్ని చూడవచ్చు. భీమేశ్వరలింగం స్వయంభులింగం, అంటే తనకు తానుగా వెలిసిన లింగం. దేవాలయంలో ఒక శనీశ్వర ఆలయం కూడా ఉందని చెప్తారు. ఇంకొక పురాణ కథ ఏమిటంటే, పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు భీమశంకర అడవుల్లో తపస్సు చేసి శివుణ్ణి అజేయుడనే వరం అడుగుతాడు. శివుడు తపస్సుకు మెచ్చి ఒక్క షరతు మీద వరం ప్రసాదిస్తాడు. అదేమిటంటే తన వరాన్ని ఇతరుల మంచికి ఉపయోగించమని. అందుకు త్రిపురాసురుడు ఒప్పుకుంటాడు. కానీ తరువాత ఆ మాట మర్చిపోయి దేవతలను ప్రజలను హింసించడం మొదలు పెడతాడు. అప్పుడు దేవతలు శివపార్వతులను రక్షించమని కోరుకుంటారు. అందుకు అంగీకరించిన శివపార్వతులు అర్ధనాదీశ్వర రూపంలో వచ్చి త్రిపురాసురుణ్ణి అంతం చేస్తారట. త్రిపురాసురుడి మరణం తర్వాత తన భార్యలైన శాకిని, డాకిని తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా శివుడు వారికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడట. అందువల్ల ఇప్పటికీ రాక్షస గణాలు ఈ లింగాన్ని పూజిస్తారని చెప్తారు. అందువల్లే ఈ ఆలయాన్ని దర్శిస్తే భూత ప్రేత పిశాచాల బాధల నుండి విముక్తి కలుగుతుందని ఎన్నో వందల సంవత్సరాల నుండి నమ్మకం. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శిస్తారని చెప్తారు. ఈ ఆలయంలో శివరాత్రి, నవరాత్రి పండుగలను ఎంతో వైభవంగా జరుపుతారు. మిత్రులారా, మీరు పరమశివుని భక్తులైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఓం నమ శివాయ.